चार गाड़ियाँ रिपेयर कुपम गया चार गाड़ियाँ रिपेयर हमारे बच्चा 4 गाड़ियाँ रिपेयर कुपम गया ये गाड़ी में चल जाओ बताऊँ कहाँ से బస్సు వచ్చిందే చెప్పండి చెప్పండి మీ ఇష్యూ ఇప్పుడు బస్సు కూడా పోనీ ఏ రూట్ మీది కుప్పం రూట్ సార్ ఏ బస్సు రాలేదు మేము 5:30 ఉన్నాము ఒక బస్సు రాలేదు 5:20 ఇంకా వెయిట్ చేస్తాను మదనపల్లి మాత్రం 10-20 బస్సులు పోయినాయి ఒక బస్సు రాలే ప్రతి దినము లేట్ గా పోవాలి ఇంటికి మాకు ఇంట్లో పనులు ఉంటాయి మేమేమి సౌకర్యాలు పుట్టిన బిడ్డలు కాదు అంతా ఆవులు మెప్పుకునే వాళ్ళే ఇళ్ళకి పోతే పాలు పిండాలా ఆవులు కట్టేసుకోవాలా ఇంట్లో వాళ్ళకి సమాధానం ఇలా మళ్ళీ చదువుకోవాలా తెల్లారితో వస్తే కాలేజీకి పోయాక బస్సులు ఉండవు 10 గంటల వరకు తెల్లారి బయటపల్లి ఉన్నాం ఒక బస్సు రాలే ఆర్డినరీ బస్సు మేము ఎట్లా పోవాలా లేట్ గా పోతే కాలేజీలో రానిరు పోతే పొడి కాలేజ్ బస్సులకు పోదామంటే ఫీజులు ఎక్కువ కట్టలేకే కదా గవర్నమెంట్ బస్సులో పోతాము గవర్నమెంట్ ఎవరి కోసం ఉండేది మా కోసము మళ్ళీ మాకే వెళ్ళినప్పుడు మేము ఎందుకు పోవాలా మేము ఎందుకు పంపించాలి ఇప్పుడు ఈ బస్సులంతా లోపల మీరే చెప్పండి లోపల అడిగితే మాకు సంబంధం లేదు కుప్పం డిపోలో అడగండి అంటారు చేపించుకుంటారు అప్పుడు మేము పొలంనాడు డిపోలో చేపించుకుని కుప్పం డిపోలో పోయి అడిగి చెప్పులతో కొట్టరా మమ్మల్ని కుప్పం డిపో వీళ్ళు సమాధానం ఇలా వాళ్ళు ఇలా మాకు వీళ్ళేం చెప్తున్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఒక దినం కాకపోతే ఇంకో దినము ఎంతమంది స్టూడెంట్స్ మేము ఉంటాం సార్ 20-30 మంది పైన ఉంటాం సార్ ఉండే వాళ్ళు కొడుకులు అయితే ఎక్స్ప్రెషన్ లో పోతారు లేకనే మేము ఆర్డినరీలో పోయాలి మేము ఎక్స్ప్రెషన్ లో పోవాలంటే ఎట్లా పోతామా మాకు టికెట్ గతి లేకనే కదా ఆర్డినరీ ఎక్కుతా అనేది ఎట్లా పోమంటారు బస్సులు చేసుకుని ఆర్డినరీలో పోతానేది బస్సులు లేకుండా ఎక్స్ప్రెషన్ లో పోయాక మళ్ళీ ఏంటికి ఉండేది గవర్నమెంట్ మేము ఎందుకు ఓట్లేదు మళ్ళీ అన్నప్పుడు మేము ఎందుకు సపోర్ట్ చేయాలి డిపోతో కూడా బయట బస్ స్టాప్ చెప్పి దగ్గర 1 కిలోమీటర్ దూరం పోయి నిలుపుతున్నారు కదా నడుచుకొని పోకపోతే ఖాళీగా ఉంటాయి బస్సులు వెళ్ళిపోతారు మళ్ళీ మేము ఎట్లా పోవాలా గంటలు వెయిట్ చేస్తాము పోతే చొప్పెత్తుకొని కొడతా ఉన్నారు రోజు కుప్పం ధర్నాలు చేస్తాము స్ట్రైకులు చేస్తాము బస్సులు నిలేస్తారు వస్తారు ఎవరెవరు మాట్లాడతారు వేస్తామంటారు 1 దినం 2 దినాలు అంతే మళ్ళీ కంటిన్యూ అదే ప్రతి దినము ఇదే జరుగుతుంది ఎవరు మాట్లాడినా 2-3 రోజులు బస్సులు వస్తాయి మళ్ళీ రావు ఇంకా అట్లాంటప్పుడు మేమేం చేయాలా ఇంటికి ఎట్లా పోవాలా ఈ రోజు కుప్పం వచ్చేలాగా మేము ఈ బస్సు కంటిన్యూ మినిమం అంటే 2 దినాలు సార్ రోజు కంప్లైంట్ చేస్తాను పట్టించుకోరు పిల్లలతో బస్సులు వస్తే ఎవరు కంప్లైంట్ చేశారు ఏం చెప్పారు వీళ్ళు డిపో వాళ్ళు ఏం చెప్తారు లెటర్ రాయిసి బస్సులు వస్తాయన్నారు 2 రోజులు ఏమో వచ్చింది మళ్ళీ బస్సులు రాలే తోటకనంలో స్టాప్ చేసి బయటపల్లి పోలీసు వాళ్ళు ఎవరెవరో వచ్చి చెప్పినారు మేము మాట్లాడి వేపిస్తామని 2 రోజులు వచ్చినాయి మళ్ళీ బస్సులు రాలే మళ్ళీ సేమ్ రిపీట్ జరిగిందే జరుగుతుంది ఎవరిని వచ్చి మాట్లాడితే ఒక 2 రోజులు బస్సులు వస్తాయి మళ్ళీ బస్సులు ఉండవు ఏముండవు జరుగుతుంది మధ్యాహ్నం అయితే బస్సులు 10 బస్సులు వస్తాయి అంటే ఖాళీ టైంలో పోతాయి స్టూడెంట్స్ టైంలో బస్సు లేనప్పుడు ఎన్ని బస్సులు వస్తాయి తెలుసా సార్ మీకు నిన్న ఎన్ని బస్సులు వచ్చినాయి తెలుసా ఖాళీగా పోతా ఉన్నాయి కాలేజ్ ఉన్నప్పుడు ఒక బస్సు రోజు చూస్తాం మేము బస్ స్టాండ్ లో చూస్తే టైం మీరు ఇక్కడ నుంచి కుప్పం పోవాలా రోజు కాలేజ్ లీవ్ ఉన్నప్పుడే మీరు పలంనేరు నుంచి కుప్పమా బరడపల్లి అంతా కుప్పం పోవాలన్నా బరడపల్లి పోవాలన్నా ఒకే బస్సు ఎక్కాలా సపరేట్ బస్సులు ఏం లేవు కదా లేదంటే స్టూడెంట్స్ కోసం ఒక 2 బస్సులు ఏమన్నా బరడపల్లికి బరడపల్లిలోనే 3-4 బస్సులకి అవుతారు సార్ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ పోయే వాళ్ళు కదా పండుగ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు అందరి కోసం ఒక 2 బస్సులు వేసి ఏమైపోతుంది బరడపల్లికి బరడపల్లి ఏం చిన్నూరు కాదు కదా పెద్దూరే కదా స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్ కోసం సపరేట్గా ఒక బస్సు వేస్తే ఏమైపోతుంది అది ముందు కూడా ఒకసారి ఒక బస్సు ఏమో వేసిండ్రి వారం 4 రోజులు ఏమో తిరిగింది మళ్ళీ ఆ బస్సు కనిపించలేదు మళ్ళీ లేదు పొద్దున్న
మాకి బయటపల్లి ఇంకా ఒక 2 బస్సులు కావాలి సార్ స్టూడెంట్స్ కోసము. మాకి టైం టు టైం బస్సులు వస్తా లేదు. కాలేజ్ టైమింగ్ అస్సలు బస్సులు వస్తా ఉండే. సాయంత్రము 5:20కి వస్తాము, 8 అయినా బస్సులు ఉండవు. ఏదో ఒక బస్సు 2 బస్సులు ఎక్స్ప్రెస్లు వస్తాయి. ఆ బస్సుల్లో టికెట్ తీసేంత స్తోమత మాకు ఉండదు. మార్నింగ్ 9 గంటల వరకు బస్ స్టాండ్లోనే ఉంటాం బయటపల్లి చెక్ పోస్టులో. అయినా ఒక బస్సు రాదు, కుప్పం బస్సు. ఇక్కడ వచ్చి డిపోలో అడిగితే పోయి కుప్పంలో కంప్లైంట్ చేయండి అంటారు. బస్ పాస్లు ఏమో ఈడు కొట్టించుకుంటారు. కుప్పంలో పోయి కంప్లైంట్ చేసే వాళ్ళు ఒప్పుకుంటారా? మాకు సంబంధం లేదంట. ఈడు అడిగితే వీళ్ళు పోయి ఆడ చెప్పండి అంటారు. అప్పుడు మేము ఎవరికి చెప్పాలా? ఇట్లా బస్సులు నిలిపితే ఎవరో ఒకరు వస్తారు, చెప్తారు 2 రోజులు బస్సులు వస్తాయి, మళ్ళీ బస్సులు రావు. మేమేం చేయాలా? ఎవరు చేరిపోవాలా? మీరే చెప్పండి. పొద్దున్న 7 గంటలు రోడ్లోకి వస్తే 8:30, 9 అవుతుంది. ఆడ రోడ్లోనే ఉంటాము. బస్సులో 3, 4 వస్తాయి ఒకే తడవ. అవి ఫుల్గా ఉంటాయి, ఒకరు నిలుపురు. ఈ టైం ఈ రోజు 6 గంటలకు వచ్చినాం బస్ స్టాండ్ లాకి. ఉండే వాళ్ళు ఎవరు ఒక బస్సు సోషల్ వచ్చి మీడియా సార్, 6 రైతు సేద్యం చేసుకొని ఎక్స్ప్రెస్ ఎక్కువ వచ్చినాం మేము. ప్రతి ఒక్కరికి ఆవులు ఉంటాయి, ప్రతి ఒక్కరు పాలు పిండే వాళ్ళు ఉంటారు, ఆవులు కొసులు కోసే వాళ్ళు ఉంటారు. టైం కాదు టైము. ఎవరు ఇంటికి పోకుండా పోతే ఎవరు చేయరు, ఇంట్లో చేయలేని పరిస్థితిలో ఉంటారు. అంతా వయసు అయిపోయింది, పెద్దోళ్ళు ఉంటారు. మేము లేకుండా పోతే మా మీద ఆధారపడి మమ్మల్ని చదివిస్తా, ఇంట్లో పనులు మేము చూసుకున్నామనే నమ్మకంతో పంపిస్తారు. వీడేమన్నా అంటే ఇట్లా బస్సులు లేకుండా పోతాయి. మేము టైం టు టైం ఇళ్ళకి పోలేదంటే పాలు పిండే వాళ్ళు ఉండరు. లేకుండా పోతే వాళ్ళని వీళ్ళని అడుక్కొని వచ్చి పిండి పనాలా. వాళ్ళు ఎంత తక్కువ చూపు చూస్తారు మమ్మల్ని. టైం టు టైం మాకు బస్సులు లేవు. ఒకటి బయటపల్లికి ఒక 2 బస్సులు వేయాలి స్టూడెంట్స్ కోసం. మేమైతే కోరుకునేది ఇదే సార్. వస్తా ఉన్నాం మేము. ఎన్ని గంటలు? 5:20 ఇంకా ఇక్కడే ఉన్నాం మేము. 5:20 ఇంకా ఒక కుప్పం బస్సు రాలేదు. కనీసం ఎక్స్ప్రెస్ లో పోదామంటే బస్ ఛార్జీలు డబ్బులు ఫుల్ ఉండవు. అయిపోయా, ఇంకా మిగిలిపోయినారు. ఫుల్ అయిపోతే దిగేయండి. వీళ్ళంతా మిగిలిపోయినారు. బస్సులో ఎక్కిలీరు, ఫుల్ అయిపోతే డోర్లో ఇంకా తిప్పేస్తారు. ఒకసారి మేమేమన్నా పరిచేస్తామని వాళ్ళు మా మంచిగా చెప్తారు. లేదండి, అట్లాంటప్పుడు బస్సులో ఎక్కువ జనాలు అయినప్పుడు ఇంకా నెక్స్ట్ బస్సులో వేయాల. లేకుండా పోతే మేము ఎట్లా పోవాలి ఇంటికి?